చెప్పనమ్మా అంటే ఈ కేసు విషయంలో అంటే మీరు ఫస్ట్ థింగ్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఈ బ్లేమింగ్ ద విక్టిమ్ అన్నది బాగా నడుస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆ అటెండర్స్తో ఏం మాట్లాడిందో అందుకని వచ్చి రేప్ చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆన్ డ్యూటీ డాక్టర్, ఫస్ట్ ఒక డాక్టర్ ఆర్ ఒక హ్యూమన్ ఏం చేసినా రేప్ చేయకూడదు. Rape or murder is not a solution. Whatever she must have done, still rape is not a solution. Rape or murder జరిగి ఉండకూడదు, ఏమి చేసినా చేయకూడదు. అండ్ అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మర్డర్ అయ్యి అక్కడ ఉంది, ఆ అమ్మాయి తప్పు అంటాము. ఆ అమ్మాయి కాదు, రేప్ అయినా ఏ అమ్మాయి అయినా తనేమో చేసిందో, తనేం బట్టలు వేసుకుందో, ఎవరితో ఎలా మాట్లాడిందో, అబ్బాయితో ఎక్కువ మాట్లాడుతుందేమో అందుకని వచ్చి రేప్ చేశారేమో, అది అది రీజన్ కాదు. నో అంటే నో. అండ్ ఒక అమ్మాయిని ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ముట్టుకోవడం కూడా తప్పు. అంటే అట్లా ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా బయట చాలా చూసాం. అంటే దీనికి సంబంధించి జస్టిస్ అనేది ఎక్కడ కూడా జరగని పరిస్థితి. మరి దీనికి జస్టిస్ జరిగే ఛాన్స్ ఉందా అసలు? నిర్భయ యాక్ట్ జరిగింది, నిర్భయ జరిగింది, తర్వాత లాస్ మారినాయి, 10 ఏళ్ళు అయినాయి, మళ్ళీ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే 99% ఆఫ్ రేప్స్ బయటికి రావు. ఎవరు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడరు, మాకు ఇది జరిగింది అని చెప్పరు. తెలియని ఏదో ఆ 1% కేసు, ఎవరో స్ట్రేంజర్ జరిగేది బయటకు వస్తుంది. జస్టిస్ ఎంతవరకు జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మేము కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాము, దీనికి రెస్పాన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అన్నది కూడా తెలీదు. అలా జరగకూడదు అని లాస్, ఒకసారి లాస్ రావాలి, ఆ వచ్చిన లాస్ ఫాలో కావాలి అన్నది మా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నట్టు అంటే దేనివల్ల? అంటే సేఫ్టీ మిస్ అవడం వల్ల? ఒకటి మాకు సేఫ్టీ లేదు, 2 ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, భయం లేదు. ఒక డాక్టర్ని కానీ ఒక అమ్మాయిని కానీ ఏమన్నా చేస్తే ఏమవుతుంది? ఏమి కాదు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఒక 2 రోజుల తర్వాత వదిలేస్తారు. పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. డాక్టర్స్ మీద చేసిన సెక్యూరిటీ లేదు. ఏ హాస్పిటల్లోనే ఇట్లానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, సెక్యూరిటీస్ ఒక్కోసారి సెక్యూరిటీ అని మేము అంటున్నాము, ఆ సెక్యూరిటీ కూడా తాగి ఒక పక్కన ఉంటారు. వాళ్ళు ఏం సేఫ్టీ ఇస్తారో కూడా తెలియదు. హాస్పిటల్లో లైట్స్ ఉండవు. దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఎవరు ఉండరు. నైట్ టైం 2 AM ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పోనీ అది కావాలని వెళ్ళట్లేదు, క్యాజువల్గా వెళ్ళట్లేదు, ఆన్ డ్యూటీ వర్క్ కోసం ఒక చోట పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ దాకా వెళ్ళడానికి కూడా సేఫ్టీ లేదు. మీరు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే ఇలాంటి మీరు ఫేస్ చేసి ఎప్పుడైనా దగ్గరలో కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కానీ? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆల్ ద టైమ్ ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. ఇప్పుడు మాకు 2 AM పని అవుతుంది, 2 AM హాస్టల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరు ఉండరు, ఎంతమంది ఉంటారు, ఎవరిని అడుగుతాము రమ్మని? ఇప్పుడు 2 AM అయిపోతే ఎవరిని తోడు రమ్మని అడుగు. సెక్యూరిటీ పర్సన్స్ అని వీళ్ళు పెడుతున్నారు కదా, ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ అనుకోవచ్చు ఎట్లయినా. ఇప్పుడు ఈ సెక్యూరిటీ పర్సన్స్ నైట్ ఏం చేస్తున్నట్టు? మరి నైట్ వీళ్ళు ఉండరా? లేకపోతే అంటే అందులో ఉమెన్ అంటే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే నంబర్ తక్కువ, అండ్ వాళ్ళ షిఫ్ట్స్ ఎలా ఉంటాయో, దేర్ ఆర్ టైమ్స్ వేర్ నో వన్ ఇస్ దేర్, కంప్లీట్ గా ఎవరు ఉండరు. ఆ చీకట్లో అట్లానే నడుచుకుంటూ రావాలి. అండ్ ఇది హాస్పిటల్ బయట తిరగటం గురించి, విత్ ఇన్ ద హాస్పిటల్ పేషెంట్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యే చోట కూడా సెక్యూరిటీ ఉండరు. అర్ధరాత్రి పేషెంట్స్ కొట్టుకొని వస్తారు, తాగి వస్తారు, అటెండర్స్ తాగి ఉంటారు, పేషెంట్స్ తాగి ఉంటారు, మీద పడుతుంటే ఆపడానికి కూడా సెక్యూరిటీ ఉండరు. చెప్పడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఫెలో రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళ పవర్స్, వాళ్ళ కేపబిలిటీస్ కూడా లిమిటెడే ఉంటాయి. మీదకి వస్తున్న పేషెంట్స్ ని వాళ్ళు ఆపలేరు, సెక్యూరిటీ కూడా ఆ టైం ఉండరు. సెక్యూరిటీ పెంచాలి, వాళ్ళ నంబర్ పెంచాలి, వాళ్ళ డ్యూటీ అవర్స్, వాళ్ళకి అంటే ఎక్కువ షిఫ్ట్స్ ఎవరు చేయలేరు, బట్ వాళ్ళకి తగినట్టు షిఫ్ట్స్ ఉండాలి. వాళ్ళు ఉన్న షిఫ్ట్ టైంలో వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ రోజు? ఫస్ట్ థింగ్, ఇంజస్టిస్ జరిగిన అమ్మాయికి, ఆ అమ్మాయి ఫ్యామిలీకి, తనకి జస్టిస్ జరగాలి. ఈ రేపిస్ట్ కి కఠిన శిక్ష పడాలి. సెకండ్ థింగ్, ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఒక అమ్మాయికి కానీ ఒక డాక్టర్కి కానీ ఎవరికి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. ఒక డాక్టర్ మీద చెయ్యి లేపాలంటే భయపడాలి.